హలో ఎవ్రీవన్, ఈరోజు డే 11 క్లాస్ అయితే చెప్తున్నాను. సో ఈ క్లాస్లోని ఫ్లోరల్ బంచెస్ని ఎలా వేయాలో క్లియర్గా చూసేయండి. స్కిప్ చేయకుండా ఈ క్లాస్ని వాచ్ చేయండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. డిజైన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. బంచెస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో బంచెస్ మీన్స్ ఒకటే దగ్గర ఎక్కువ డిజైన్స్ని క్రియేట్ చేయడమే బంచెస్ అంటారు. ఒకే రకమైన ఫ్లవర్ డిజైన్స్ లేకపోతే డిఫరెంట్ ఫ్లవర్స్, స్పైరల్స్ ఇలా డిజైన్స్ వేసుకునేదాన్ని బంచెస్ అంటారనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోస్ అనేవి చాలామందికి యూజ్ అవుతుంది. మనం బిఫోర్ క్లాసెస్లోని ఫ్లవర్ డిజైన్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్స్ అండ్ బేసిక్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఆ డిజైన్స్ని ఇక్కడ యూస్ చేసే ఈ బంచెస్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వైన్ డిజైన్ కూడా ముందు క్లాసెస్లో ఉన్నాయి. మీకు మెహందీ కోసం అండ్ ఈ క్లాసెస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా మళ్ళీ నేను స్పెషల్గా అయితే చెప్తాను. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయమని. సో నేను చెప్తుంది మీకోసమే. సో దానికోసం నేను పదే మీకు అడుగుతున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మొహమాటం లేకుండా నాకు కామెంట్ చేయండి. నేను చూసి మీకోసం నేను స్పెషల్గా మళ్ళీ నేను క్లాస్ అయితే చెప్తాను. నెక్స్ట్ ఫ్లోరల్ ఫ్లవర్ వేసుకుంటున్నాను. సో ఇలా లైన్స్ వేసుకొని ఫిల్ చేసుకోవడం వల్ల డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను 2 స్టెప్సే వేసుకున్నాను. మీరు 3 స్టెప్స్ కూడా ట్రై చేయొచ్చు. కొంచెం బిగ్ సైజ్లో వస్తుందన్నమాట. చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ డిజైన్స్ని ఎందులో వాడతారు అని. సో ఈ డిజైన్స్ని అరబిక్ డిజైన్స్లో వాడచ్చు, బ్రైడల్ డిజైన్స్లో కూడా వాడచ్చు. నెక్స్ట్ క్లాసెస్లోని ఏ డిజైన్ ఎక్కడ యూస్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను అండ్ మీకు అర్థం అవుతుంది కూడా. నెక్స్ట్ స్పైరల్స్ వేసుకున్నాను. 3 స్పైరల్స్ వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, లీఫ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో లీఫ్ని 2 లైన్స్ వేసుకొని షేడింగ్ వేసుకున్నాను. చాలామంది ఈ క్లాసెస్ని వాచ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేసిన డిజైన్స్ అన్నీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూడా ప్రాక్టీస్ చేసిన డిజైన్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో భావన మెహందీ అని ఉంటుంది. సో నాకు దాంట్లోని మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇన్స్టాలో కూడా డిజైన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో దాంట్లో కూడా ఫాలో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈజీగా అంటే షార్ట్ లెంత్ అనమాట, ఇంత లాంగ్ లెంత్ కాకుండా షార్ట్ లెంత్లో కూడా మీకు డిజైన్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నేను లైట్ షేడింగ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకొని హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ వైన్ డిజైన్ వేసుకొని లైన్ అండ్ డాట్ అయితే వేసుకుంటున్నాను. సో వైన్ డిజైన్ కోసం ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మనకి ఇక్కడ ఎంటీగా ఉంది కాబట్టి 2 డాట్స్ వేసుకొని ఎండ్కి వచ్చే వరకు 1 డాట్తో ఫినిష్ చేశాను. అండ్ నెక్స్ట్ వైన్ డిజైన్ వేసుకున్నాను. ఇక్కడ నేను నెక్స్ట్ ఫ్లవర్ వేసుకొని అవుట్లైన్ అండ్ ఈ లైన్స్ని థిక్ చేసుకుంటున్నాను. అండ్ మనం థిక్ ఫ్లవర్ వేసుకునేటప్పుడు అవుట్లైన్ అనేది ఇలా వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లవర్ హైలైట్ అవ్వాలి అండ్ డిజైన్స్ కలిసిపోకుండా క్లమ్జీ అవ్వకుండా ఉండడానికి అవుట్లైన్ అనేది వేసుకుంటాము. ఇక్కడ నేను చిన్న స్పైరల్స్ అండ్ హంప్స్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్స్ వేసుకొని ఈ బంచ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో మనం అవుట్లైన్స్ వేసుకున్నాం కదా ఫ్లవర్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫిల్ చేసుకున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్పైరల్ వేసుకొని పెటల్స్ వేసి షేడింగ్ చేసుకున్నాను. సో ఒక ఫ్లవర్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ బిగ్ డాట్ నుంచి స్మాల్ డాట్ వరకు వేసుకొని
ఎండ్కి వచ్చే వరకు థిన్ చేసుకున్నాను. నెక్స్ట్ 3 ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. సర్కిల్ వేసి సెంటర్లోని డాట్ అండ్ హంప్స్. ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ మనం బేసిక్స్ క్లాసెస్లోని, అడ్వాన్స్డ్ ఫ్లవర్ డిజైన్స్లోని మనం ఈ ఫ్లవర్స్ అన్నీ నేర్చుకున్నాము. సో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ముందు క్లాసెస్ని ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అండ్ అంటే ఇప్పుడు నేను ఎంటీ ఫ్లవర్ వేసుకున్నాను కదా, సో దాంట్లో షేడింగ్ చేసుకుంటాను. అండ్ మనము డిజైన్ హైలైట్ అవ్వడానికి వైన్ డిజైన్స్ అండ్ డాట్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం అరబిక్ షేప్స్లో నేర్చుకున్న అరబిక్ షేప్ని వేసుకున్నాను. సో దీన్ని ఫిల్ చేసుకుంటాను. మనం షేడింగ్ చేసుకున్న లేదంటే ఫిల్లింగ్ చేసిన అవుట్లైన్ అనేది థిక్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, షేడింగ్ చేసిన తర్వాత అవుట్లైన్ వేయక ముందు ఎలా ఉంది, అవుట్లైన్ థిక్గా వేసిన తర్వాత ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలా థిక్ లైన్ వేయడం వల్ల ఏంటంటే ఆ డిజైన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం అరబిక్ షేప్ వేసుకున్నాం కదా, సో దాంట్లో స్పైరల్స్ అండ్ డాట్స్ వేసుకున్నాను. అండ్ మనము ఈ బంచెస్ని ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో వాటన్నిటితో క్రియేట్ చేసుకోవచ్చు. సో మన హైబిస్కస్ ఫ్లవర్ డిజైన్ క్లాస్ కూడా ముందు క్లాసెస్లో నేను చెప్పాను. సో ఒకసారి వాచ్ చేయండి. సో ఇక్కడ నేను ఆ ఫ్లవర్ కూడా యూస్ చేసి ఇక్కడ బంచ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు అలానే వేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లవర్ని షేడింగ్ చేసి అవుట్లైన్ వేసిన తర్వాత మీరు అవుట్లైన్లో డిజైన్ ఏది వేసినా కూడా డిజైన్ అనేది పాడవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డిజైన్ ఫినిష్ అయితేనే అక్కడ మనం అవుట్లైన్ అనేది థిక్గా వేసుకోవాలి. ఇంకా మనకి బయట వర్క్ ఇలా అవుట్లైన్ పెండింగ్ ఉంది అంటే ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనము లోపల షేడింగ్ అండ్ అవుట్లైన్ థిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డబుల్ షేడింగ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, షేడింగ్ చేసేటప్పుడు మనము ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్ ప్రెజర్ ఇస్తూ షేడింగ్ చేసుకోవాలి. ఈ బంచెస్ డిజైన్ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.